ఈ వీడియోలో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. హానెస్ట్ రివ్యూ చెప్తాను. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ సపోర్ట్ మనకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాము. ఇక్కడ మన ఛానల్లో ఇంటర్న్షిప్స్ గురించి కూడా చెప్తాను ఫ్యూచర్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి నేను మీ సైడ్ నుంచి ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ ఆన్ చేస్తే చాలు, నాకు అదే సపోర్టింగ్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది అదొక్కటే. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఇది విశాఖపట్నంలో ఉంటుంది. సో ఈ కాలేజ్ వచ్చేటప్పటికి అటానమస్ అంటే తెలిసిందే కదా, ఎగ్జామ్స్ అనేటివి అదే కాలేజీలో జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కాలేజ్ కోడ్ వచ్చేటప్పటికి RAGU అనమాట. సో ఇది వచ్చి మనకి వెబ్సైట్లో యూజ్ అవుతుంది. ఈ కోడ్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లోనే ఒకసారి చెక్ చేద్దాము. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అక్కడ నేను నా ఫ్రెండ్స్ని అడుక్కొని అలాగే ప్లేస్మెంట్ వాళ్ళని కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో అస్సలు మిస్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనము ప్లేస్మెంట్స్ రికార్డ్స్ వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ చూడండి, 5023 ప్లేస్మెంట్స్ అంట, 100+ గ్లోబల్ కార్పొరేట్స్ ఫ్రమ్ 2020 to 2024 అని చెప్పి వీళ్ళు ఇక్కడైతే ఇచ్చిన్నారు. సో ఇక్కడ మనకి టాప్ రిక్రూటర్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం వేవ్ మోర్ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్లేస్మెంట్స్ చూడండి. సో 444 lakhs అంట, 3 ఆఫర్లు వచ్చాయంట. సో అలాగే మనకి TCSలో చూసుకుంటే 241 ఆఫర్లు అయితే వచ్చాయి. మినిమం ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3.6 to 6.5 అని ఇక్కడ ఇచ్చిన్నారు. అలాగే టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే మనకి 4 నుంచి మనకి 60 lakhs అలా కూడా పోతుంది. ఓకే, సో యావరేజ్గా వచ్చేటప్పటికి 4 lakhs అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఒకవేళ అటు ఇటు ఉంటే 3.5 ఆ రేంజ్లో వస్తుంది. 4 అయితే పక్కా వస్తుంది. సో మ్యాక్సిమం చాలా అంటే చాలా మందికి 4 వస్తున్నాయి. సో ప్యాకేజెస్ ఇక్కడ మనకి చూడండి, ఒకసారి మీకే లైవ్లో చూపిస్తా అన్న. అసెంజర్ ఉంది, విప్రో ఉంది. మనకి విప్రోలో చూసుకుంటే 541 ఆఫర్లు అయితే వచ్చాయంట. సో అసెంజర్లు 21. సో ఇలా మీరు ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే ఇక్కడ మనకి కనిపించేదంతా ఒక్క సైడ్ మాత్రమే. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఏం రన్ అవుతుంటుంది చెప్పనా ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే మీకు ఒక్కటే అనిపించుంటుంది, అబ్బా ఏంట్రో బాబు కాలేజ్లో ఇన్ని ఆఫర్లు వచ్చేసాయా, 541 ఆఫర్లు వచ్చాయా, మనకి ఇక్కడ జాయిన్ అయిపోతే ప్లేస్మెంట్ అయిపోతాం రా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ ఇదంతా ఒక సైడ్ మాత్రమే, రెండో సైడ్ ఇంకా చాలా ఉంటుంది. ఆ సైడ్ గురించి ఎవరు ఆలోచించరు. మనం అందుకే వీళ్ళు కూడా హైప్ ఇవ్వడం కోసమే ఇలా చెప్తారు. ఓకేనా, హైప్ ఇవ్వడం కోసమే ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ చూపిస్తారు. ఓకే, ఇక్కడ ఆఫర్స్ వచ్చాయని చెప్పినారే కానీ జాబ్లో ఎంతమంది ప్లేస్ అయ్యారో చూపించరు, ఏ కాలేజు చూపించదు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే బోల్డ్ అండ్ ఆఫర్లు వస్తున్నాయి, బట్ జాబ్ తీసుకునేటప్పుడు మాత్రం అసలు ఆఫర్లు వస్తున్నాయి కానీ నో కాల్స్ నో ఇదనమాట. అలా ఉంది సిచ్యువేషన్. సో ఒకవేళ వీళ్ళు ఇస్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం అది. సో వచ్చే వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి వచ్చాయంటున్నారు, 541 మంది, 421 మంది వచ్చాయంటున్నారు కదా. సో వీళ్ళకి వచ్చాయి, ఓకే, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 100 మందిలో ఉంటే 100 మందికి ప్లేస్మెంట్స్ రావు, అక్కడ వచ్చేది 50%. మిగిలిన 50% ఏమైపోయారు? ఆ 50% ఇక్కడ ఎందుకు వేయరు? ఎందుకంటే మీరు జాయిన్ అవ్వాలి కదా. అర్థమవుతుందా? అదొక బిజినెస్ అండి, మీకు తెలీదు. కాలేజెస్ అనేటివి ఎడ్యుకేషనే ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. సో ప్లేస్మెంట్స్ పరంగా ఓకే, కంపెనీస్ వస్తాయి. వీళ్ళల్లో ఈ 541 వీళ్ళల్లో మీరు ఉండాలంటే మీ దగ్గర మంచి స్కిల్స్ ఉండాలి. ఓకేనా, వీళ్ళల్లో ఉండాలంటే మంచి స్కిల్స్ ఉండాలి. నాకు ఏ స్కిల్ లేకుండా జాబ్ వచ్చేయాలంటే మాత్రం ఎక్కడా రాదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళే జాబులు లేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. బాగా చదివిన వాళ్ళే జాబులు లేక బయట ఉన్నారు. ఓకేనా, మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళే ఏం లేక ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, అమెజాన్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పార్సల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, జొమాటోలు తోలుకునే వాళ్ళు ఉన్నారు. బీటెక్ చేసిన వాళ్ళే బీటెక్లు చేసినారు, మంచి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు, వాళ్ళకే జాబులు లేక ఉన్నారండి. ఓకే, సో కాబట్టి నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కాలేజీలో ఉన్నప్పుడే తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నా తెలుసా? కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు. అయితే ఒక్కసారి మీరు బయటకు వచ్చారనుకోండి, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు కాలేజెస్లో జాబులు రాని వాళ్ళంతా బయట కాంపిటీషనే కదా. సో అలా ఎన్ని కాలేజెస్లో వాళ్ళు వస్తారు బయటికి?
అలా ఎంతమంది పోగవుతారు ఆలోచించండి. సో కాబట్టి నేను చెప్పేదంటే కాలేజీలో ఉన్నప్పుడే మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని కాలేజ్కి రిక్రూటర్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయండి. సో మీకు జాబ్ వస్తుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ప్లేస్మెంట్స్ అయితే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజే, వైజాగ్లో ఉంది. మంచి కాలేజు, బాగుంటుంది, మంచి పేరున్న కాలేజు. ఓకే, నా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా స్టూడెంట్స్ ఫ్రీ సీట్స్ వస్తే బంగారా వెళ్ళచ్చు. ఓకేనా, కోయంబూర్ డైమండ్ లెక్క వెళ్ళిపోవచ్చు అనమాట. కాలేజ్కి బాగుంటుంది, మంచి కాలేజే. రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో రెండు ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంది, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మెయిన్ వచ్చి రఘు ఇంజనీరింగ్ కాలేజ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది, దాంట్లో కూడా సేమ్. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ మీరు గమనిస్తే 5023 అని చెప్పారు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉండేటివి దీంట్లో ఉండేది, ఈ రెండు కలిపే చెప్తారు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటే చెప్పరు, ఆ కాలేజీని మిక్సింగ్ చేస్తారు, ఈ కాలేజీని మిక్స్ చేసే చెప్తారు. ఇక్కడ ఈ రెండు వచ్చి రెండు కాలేజీలో వచ్చినట్టువి చెప్తారు. రెండు కాలేజీలు ఒకే చోట ఉంటాయి, పక్కన పక్కన ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. కాలేజ్ అయితే బాగుంటుంది. ఒకవేళ దీంట్లో సీట్ రాకపోతే దాంట్లో వచ్చినా కానీ వెళ్ళండి, నో ప్రాబ్లం. అది కూడా వాళ్ళదే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అది కూడా అటానమస్సే, అది కూడా జేఎన్టీయూ ఏం కాదు, అటానమస్సే అది కూడా. సో ఎస్విసి కూడా ఒకప్పుడు ఎస్విఈసి ఒకటి, ఎస్విసిఈ ఒకటి, ఇలా రెండు ఉండేది. తర్వాత కొద్ది రోజులకి దాన్ని ఏం చేశారంటే రీసెంట్గా దాన్ని రెండు కలిపేశారు. ఆ విషయం కూడా మీ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో రెండు కలిపేసినారు తిరుపతిలో ఉండే ఎస్విసిఈ. సో అది ఎస్వి కింద వస్తుంది, బట్ ఇది మాత్రం ఏయూ కింద వస్తుంది. ఎంసెట్లో ఏయూ కింద ఇక్కడ ఆర్ఏజియు అనేది కోడ్, కాలేజ్ కోడ్, గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇది ఎలా ఉంటుందంటే ప్లేస్మెంట్స్ బాగుంటాయి. సో ఇక్కడ మనకి ర్యాగింగ్ అంటారా, ర్యాగింగ్ నేను అంతగా ఏం వినలేదు. సో ర్యాగింగ్ గురించి నాకు అంతగా ఐడియా, నేను అడిగినప్పుడు ర్యాగింగ్ గురించి ఏం చెప్పలేదు అనమాట, అంతగా ఏం లేదు అని చెప్పారు. సో ర్యాగింగ్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రైవసీ అంతా బాగానే ఉంటుంది. ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మంచి కాలేజే. సో కాబట్టి జాయిన్ అవ్వచ్చు, మంచి కాలేజు. ఇంకా లైబ్రరీ ఉంటుంది, అలాగే మనకి స్పోర్ట్స్ ఉంటాయి, అలాగే మనకి ప్లేస్మెంట్స్లో మనకి ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడే చూసేసినారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సిఈ, సో యాప్టిట్యూడ్ ఫస్ట్ ఇయర్లో మీకు ఇవి నేర్పిస్తారు. టెక్నికల్ బేసిక్ సి, బేసిక్ డేటా స్ట్రక్చర్, పైథాన్, ఎస్క్యూఎల్, యాప్టిట్యూడ్. సో ఇవన్నీ మీకు థర్డ్ ఇయర్లో మొబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకొని మేజర్ ప్రాజెక్ట్ కానీ ఇలాంటి ఇంటర్న్షిప్ కానీ ఫోర్త్ ఇయర్లో చేసేసి, సో తర్వాత మీకు ఎన్రోల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తారు, గెట్ రెడీ ఫర్ ఇంటర్వ్యూస్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ వరకు మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మంచి కాలేజ్, జాయిన్ అవ్వచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ రిక్రూటర్స్ ఉన్నారు. సో జమ్మంటా కాలేజ్ వెళ్ళి మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోండి, కాలేజీలో ఉన్నప్పుడే తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఉంటామండి.